సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. బాస్, మన అందరికీ ఆల్రెడీ ఒక రూమర్ వచ్చింది, అది మీకు తెలుసు. అండ్ అది ఏంటంటే జాన్ సీనా వర్సెస్ ఎడ్జ్ మ్యాచ్ జరగచ్చు ఇన్ ఫ్యూచర్లో. ఇప్పుడు జాన్ సీనా ఓన్లీ 4 డేట్స్ ఉన్నాయి. సో ఈ 4 డేట్స్లో ఏదో ఒక డేట్లో జాన్ సీనా వర్సెస్ ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ మ్యాచ్ మనకి చూడకుండా దొరకొచ్చు అని ఇలాంటి రూమర్ అయితే మనకు వచ్చింది. ఓకే, కానీ ఎడ్జ్ ఎక్కడ ఉన్నాడు? వేరే రెస్లింగ్ కంపెనీలో ఉన్నాడు, AEWలో. అండ్ ఇప్పుడు AEW నుంచి రావాలి, అప్పుడే జాన్ సీనా వర్సెస్ ఎడ్జ్ మ్యాచ్ జరుగుతుంది. ఇది మనకి కొంచెం క్లారిటీ అయితే ఉంది, కానీ వస్తాడా రాడా అది ఒక పెద్ద క్వశ్చన్. అండ్ ఇప్పుడు ఆ క్వశ్చన్ పైన ఒక టైప్లో మనకి ఇప్పుడు దీన్ని మరోసారి రూమర్ అనుకుందామా లేదా ఏమో అర్థమైతే. ఎందుకంటే WWE ఏం చేసిందంటే, అలా WWE వరల్డ్ ఛానల్ పైన ఎడ్జ్ వర్సెస్ జాన్ సీనా మ్యాచెస్ అంటే మొత్తం హిస్టరీ, అంటే అలా మధ్యలో ఎప్పుడెప్పుడు ఫ్యూడ్ ఎప్పుడెప్పుడు మ్యాచెస్ జరిగినాయో మొత్తం ఒక ప్లేలిస్టే పోస్ట్ చేసింది బాస్ యూట్యూబ్లో. మీకు అర్థమవుతుందా? అంటే WWE ఎక్కడనో ఈ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్లో జరగచ్చు అన్నట్టు ఒక టైప్లో టీజ్ ఇస్తుంది. లేదా ఫ్యాన్స్ ఈ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు కదా, సో ఇప్పుడు ఈ మ్యాచ్ అయితే జరగడం కొంచెం కష్టమే. బట్ మీరు యూట్యూబ్లో అంటే ఇలా మధ్యలో ఉన్న ఒక పాత హిస్టరీ, పాత మ్యాచెస్, పాత ఫ్యూడ్ చూడండి అండ్ ఎంజాయ్ చేసుకోండి అన్నట్టు ఒక టైప్లో మన WWE పోస్ట్ చేసింది. బట్ ఇక్కడే ఫ్యాన్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు ఎడ్జ్ వేరే రెస్లింగ్ కంపెనీలో ఉన్నాడు, అలాంటిది WWE ఎందుకు ఈ టైప్లో పోస్ట్ చేసిందని. సో ఎక్కడనో ఫ్యాన్స్ మనసులో స్టిల్ ఒక చిన్న హోప్ వచ్చేసింది. ఎడ్జ్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ ఈ 4 డేట్స్లో, జాన్ సీనా ఇంకా 4 డేట్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ 2 రాలో మన జాన్ సీనా వస్తాడు. ఓకే, దాని తర్వాత సర్వైవర్ సిరీస్లో వస్తాడు. అండ్ దాని తర్వాత డైరెక్ట్గా December 13th రోజు కాకపోయే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో మన జాన్ సీనా కనిపిస్తుంది. సో ఇవి టోటల్ 4 డేట్స్. నెక్స్ట్ 2 రా, దాని తర్వాత సర్వైవర్ సిరీస్, దాని తర్వాత December 13th సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్. సో చూద్దాం బాస్, చూడండి రూమర్స్ అయితే వస్తున్నాయి. WWE ఒక టైప్లో ఇప్పుడు ఫ్యాన్స్ ఆడుకుంటుందా, లేదా ఫ్యాన్స్కి కొంచెం హింట్ ఇస్తుందా, లేదా ఇప్పుడు ఇది కష్టమైనట్టు మన WWE టీచ్ చేస్తుందా చెప్పలేము. బట్ ఒక చిన్న హోప్ అయితే ఉంది. సో చూద్దాం ఇప్పుడు ఇది జరుగుతుందా జరగదా, అది మనకి ఫ్యూచర్లో ఎట్లయినా ఈ 4 డేట్స్లో ఎట్లయినా తెలిసిపోతుంది. సో ఇప్పుడు మీ ప్రకారం మీకేమనిపిస్తుందో అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పేయండి బాస్. ఓకే, అండ్ అంతేకాదు ఇప్పుడు మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ గురించి మాట్లాడితే బాస్, రీసెంట్లీ కోడీ రోడ్స్ ఒక పోడ్కాస్ట్ అంటే ఒక ఇంటర్వ్యూ టైప్ జరిగింది. అండ్ దాంట్లో కోడీ రోడ్స్ మనకి ఫ్యూచర్లో కాకపోయే రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ పైన ఒక చిన్న హింట్ ఇచ్చినారా ఏందా చెప్పలేము. ఎందుకంటే మీరు ఫస్ట్ వినండి కోడీ రోడ్స్ ఏమని చెప్పిండో, దాని తర్వాత మీరే డిసైడ్ చేసుకోవచ్చు. సో కోడీ రోడ్స్ ది ఫైనల్ బాస్ ద రాక్ క్యారెక్టర్ గురించి మాట్లాడిండు. అంటే ద రాక్ రీసెంట్లీ వచ్చినప్పుడు, లాస్ట్ ఇయర్ నుంచి వచ్చినప్పుడు, అంటే మన ఫైనల్ బాస్ క్యారెక్టర్లో కనిపించింది కదా. సో కోడీ రోడ్స్ ఏమని చెప్పిండు అంటే, ద రాక్ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంటుందో ద రాక్కి తెలుసు. అండ్ ద రాక్ ఆల్రెడీ ఒక బిగ్గెస్ట్ క్యారెక్టర్ అయినా సరే ద రాక్ ఒక ఫైనల్ బాస్ క్యారెక్టర్ని తీసుకొచ్చిండు. అండ్ ఓపెన్ చెప్పాలంటే ఇది ఇంకేం లేదు, అంటే ఇంకా చాలా ఉంది. అంటే మేము జస్ట్ ద రాక్ ఫైనల్ బాస్ క్యారెక్టర్లో జస్ట్ దాన్ని మనం కొంచెమే స్క్రాచ్ చేసినాము. ఇంకా చాలా ఉంది ద రాక్ ఫైనల్ బాస్ క్యారెక్టర్లో, ఇంకా చాలా చేయొచ్చు, ఇంకా చాలా ఉందని కోడీ రోడ్స్ చెప్పిండు బాస్. సో దీని అర్థం ఏంది అంటే కోడీ రోడ్స్ ఇన్ ఫ్యూచర్లో కాబోయే ద రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్, అంటే ఇన్ ఫ్యూచర్లో మ్యాచ్ జరుగుతుంది అని ఒక టైప్లో టీజ్ ఇచ్చిండా? ఎందుకంటే చెప్పలేం బాస్, ఎందుకంటే మీద గుర్తుండొచ్చు ఇలాంటి రూమర్ ఇప్పటి నుంచి చాలా టైం నుంచి ఉంది. ద రాక్ వస్తాడు, ద రాక్ వచ్చి కోడీ రోడ్స్తో ఫైట్ చేస్తాడు. అండ్ కోడీ రోడ్స్కి ద రాక్ ఓడిపించి న్యూ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ అయిపోతాడు. అండ్ దాని తర్వాత మేబీ ద రాక్ వర్సెస్ కోడీ మరోసారి కావచ్చు, లేదా ద రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ బి కావచ్చు అని ఇలాంటి టాక్ ముందు నుంచే ఉంది, ఇలాంటి రూమర్. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ ఒకటేసారి అంటే ద రాక్ ఫైనల్ బాస్ ఇంకేం చూడలేదు మీరు, ఇంకా చాలా ఉంది ఈ క్యారెక్టర్లో, ఈ ఫైనల్ బాస్ క్యారెక్టర్లో అని ఈ టైప్లో కోడీ రోడ్స్ మాట్లాడంగానే ఇది ఒక చిన్న టీజే అనుకోవచ్చు ఒకవేళ ద రాక్ ఇన్ ఫ్యూచర్లో వస్తే. ఎందుకంటే ద రాక్ వస్తా అని చెప్తాడు, కనిపిస్తా అని చెప్తాడు, బట్ కనిపిస్తలేడు సరిగ్గా. హాలీవుడ్లో అంటే మూవీస్ చాలా బిజీ ఉన్నాడు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? అంటే ఇది ఒక చిన్న టీజే కావచ్చా, లేదా జస్ట్ ద కోడి అంటే మా కోడీ రోడ్స్ జస్ట్ ఏదో చెప్పాలని చెప్పేసిండా? అండ్ మీరు చెప్పండి, ఒకవేళ ద రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలు జరిగితే మంచిగా ఉంటుందా లేదా? ఒకసారి మీ కామెంట్లో చెప్పండి బాస్. అండ్ ఇంకొకటి ఏంటంటే
ఒకవేళ ద రాక్ రాకపోతే నెక్స్ట్ ఇయర్ కోడి రోడ్స్ ఎవరు ఫైట్ చేస్తారు అంటే ఎస్ రోమన్ రైన్స్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ అనేది జరగచ్చని ఇలాంటి రూమర్ అయితే ఉంది, కాదంటలేను. కానీ ఒక సూపర్ స్టార్ ఉన్నాడు బాస్. ఆ సూపర్ స్టార్తో ఒకవేళ కోడి రోడ్స్ ఫ్యూడ్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ఆ మ్యాచ్ మీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఈసారి ఇలా ఫ్యూడ్ ఏదో మామూలుగా ఉండొద్దు. ద హీల్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ జరగాలి. అండ్ ఎస్ మన ర్యాండీ ఆర్టన్ ఒక లెజెండ్ కిల్లర్ క్యారెక్టర్లో ఒక హీల్ క్యారెక్టర్లో రావాలి. అండ్ అప్పుడే ఇలా ఫ్యూడ్లో మజా వస్తుంది. ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ కోసం ఇన్ ఫ్యూచర్లో మంచి పుష్ ఉంది అని ఇలాంటి టాక్ అయితే వస్తుంది బాస్. అండ్ ఇప్పుడు ఆ మంచి పుష్ అంటే కోడి రోడ్స్ మ్యాచా, కోడి రోడ్స్ ఫ్యూడా, లేదా కోడి రోడ్స్కి ఓడిపించి న్యూ ఛాంపియన్ అయిపోతాడా? మీరు నాకు అడిగితే మాత్రం నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో ఒకవేళ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ జరిగినా ఓకే బాస్. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ అంటే ఈసారి ఏదో బేయి ఫేస్లా కాదు, ర్యాండీ ఆర్టన్ ఒక హీల్ క్యారెక్టర్లో ఫైట్ చేయాలి. బేయి ఫేస్లా ఫైట్ చేస్తే కొంచెం కష్టమే అనిపిస్తుంది. సో అందుకనే ర్యాండీ ఆర్టన్ ఒక హీల్ క్యారెక్టర్లో ఫైట్ చేయాలి కోడి రోడ్స్. అప్పుడే బాస్ చెప్పలేము, మన ర్యాండీ ఆర్టన్ కోడి రోడ్స్కి ఓడిపించి న్యూ ఛాంపియన్ బి కావచ్చు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు ఈ రీసెంట్ పాడ్కాస్ట్లో మన కోడి రోడ్స్ సెత్ రాలిన్స్ గురించి మాట్లాడిండు. అండ్ కోడి రోడ్స్ ఏమని చెప్పిండంటే, చూడండి రీసెంట్లీ క్రౌన్ జ్యూల్లో నేను అండ్ సెత్ రాలిన్స్ మా ఇద్దరి మధ్యలో చాలా మంచి మ్యాచ్ జరిగింది. అండ్ ఆ క్రౌన్ జ్యూల్ మ్యాచ్లో సెత్ రాలిన్స్ నన్ను ఓడిపించేసి అంటే మన కోడి రోడ్స్కి ఓడిపించేసిండు. బట్ దానికంటే ముందు అంటే కోడి రోడ్స్ అక్కడ ఏమని చెప్పిండంటే, ఇప్పుడు సెత్ రాలిన్స్ ఓడిపించిండు, బట్ దీనికంటే ముందు 3 సార్లు మేము ఫైట్ చేసినాము. అండ్ 3 సార్లు నేను అంటే లైన్గా నేను మన సెత్ రాలిన్స్కి ఓడిపించేసినాను. ఇంత క్లీన్గా ఎవరు సెత్ రాలిన్స్కి లైన్గా 3 సార్లు ఎవరు ఓడిపించలేదు, నేను ఓడిపించినాను సెత్ రాలిన్స్కి. అండ్ ఆ మ్యాచ్లో అంటే రీసెంట్ అయిన మా మ్యాచ్లో సెత్ రాలిన్స్ కొంచెం ఇంజర్డ్ అయిపోయాడు. అండ్ మేబీ అంటే సెత్ రాలిన్స్ సర్జరీ జరిగింది అనుకుంటా, ఇప్పుడు ఎగ్జాక్ట్గా చెప్పలేము, బట్ నాకు తెలిసి సర్జరీ జరిగింది అనుకుంటా మన సెత్ రాలిన్స్ది. అండ్ అంతేకాదు మీరు ఇప్పుడు దీన్ని రియల్ అనుకుంటారా లేదా స్క్రిప్టెడ్ అనుకుంటారా అది మీ ఇష్టం. బట్ మేము ఈసారి మళ్ళొకసారి ఫైట్ చేస్తే అది కరెక్ట్ కాదనుకుంటా. మేము ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో మళ్ళొకసారి ఫైట్ చేయొద్దు. అంటే కోడి వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ మళ్ళొకసారి జరగకపోతేనే మంచిది. ఎందుకంటే రీసెంట్లీ సెత్ రాలిన్స్ నాతో ఫైట్ చేస్తున్నప్పుడు ఇంజర్డ్ అయిపోయాడు, షోల్డర్లో ఇంజరీ వచ్చింది. అండ్ దానికంటే ఇంతకుముందు నేను సెత్ రాలిన్స్ ఫైట్ చేస్తున్నప్పుడు నేను ఆ టైంలో ఇంజర్డ్ ఉండే, నా షోల్డర్లో కొంచెం ప్రాబ్లం వచ్చిండే. సో అందుకనే మా మధ్యలో మళ్ళొకసారి మ్యాచ్ జరగకపోతేనే మంచిది. కానీ ప్రెజెంట్ కోసం రీసెంట్లీ ఫైట్ చేసినాం. సో ఆ మూమెంట్ నిజంగా నా కోసం చాలా స్పెషల్ ఉంటుందని ఈ టైప్లో కోడి రోడ్స్ సెత్ రాలిన్స్ గురించి మాట్లాడిండు. అండ్ అంతేకాదు కోడి రోడ్స్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడిండు బాస్. అండ్ కోడి రోడ్స్ రోమన్ రేన్స్ గురించి ఏమని చెప్పిండంటే, చూడండి రెసల్మేనియా 39లో మేము ఫైట్ చేసినాము. అండ్ నేను రోమన్ రేన్స్తో ఫైట్ చేసినప్పుడు అప్పుడు నాకు అనిపించింది, అంటే నేను నా మొత్తం కెరియర్లో ఫస్ట్ టైం ఒక జబర్దస్త్ ఒక కంప్లీట్ మ్యాచ్లో నేను ఫైట్ చేసిన అని ఇలాంటి ఫీలింగ్ వచ్చింది రోమన్ రేన్స్తో ఫస్ట్ టైం ఫైట్ చేసినప్పుడు. అండ్ ఈయనని కొంచెం విచిత్రంగా ఉంది కదా, ఎందుకంటే నా ఏజ్ 38 ఉండే ఆ టైంలో. అండ్ 38 ఏజ్ వచ్చేంత వరకు ఒక మంచి కంప్లీట్ మ్యాచ్ నేను ఫైట్ చేయలేదా అని ఇలాంటి విచిత్రంగా కొంచెం అనిపిస్తుంది. బట్ నిజం ఏంటంటే రోమన్ రేన్స్తో రెసల్మేనియా 39లో ఫైట్ చేసినప్పుడే నాకు ఒక అసలైన అంటే నేను ఒక జబర్దస్త్ మ్యాచ్ నేను ఫైట్ చేసినాను. ఒక మొత్తం కంప్లీట్ మ్యాచ్ ఉండే, అది చాలా మజా వచ్చింది ఆ మ్యాచ్లో. అండ్ నేను కొంచెం స్లోగా కొన్ని అంటే చాలా స్లోగా నేర్చుకుంటాను అన్నమాట, బట్ నేను చాలా నేర్చుకున్నాను. అండ్ రోమన్ రేన్స్తో ఫైట్ చేయడం నిజంగా అది నా కోసం చాలా స్పెషల్ మూమెంట్ ఉండే అని ఈ టైప్లో కోడి రోడ్స్ రోమన్ రేన్స్ గురించి కొంచెం గొప్పగా మాట్లాడిండు బాస్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో. అండ్ అంతేకాదు మన కోడి రోడ్స్ అంటే నెక్స్ట్ WWE కాంట్రాక్ట్ గురించి మాట్లాడిండు. అండ్ ఇక్కడ కొంతమంది ఏదో అనుకుంటున్నారు, అంటే కోడి రోడ్స్ రిటైర్మెంట్ తీసుకుంటాడు, కోడి రోడ్స్ రిటైర్మెంట్ దగ్గర వచ్చింది, రిటైర్మెంట్ అని ఈ టైప్లో కొన్ని కామెంట్స్ వచ్చినాయి. మేబీ మీరు ఎక్కడ చూసినారో ఎక్కడ విన్నారో నాకు తెలియదు, బట్ మీకు కరెక్ట్ అంటే ఇక్కడ కరెక్ట్గా మన కోడి రోడ్స్ ఏం చెప్పిండో అది మీకు తెలియదు, అంటే కొంచెం అర్థం కాలేదు అనుకుంటా. సో కోడి రోడ్స్ ఏమని చెప్పిండు అంటే, చూడండి ఇప్పుడు ప్రెసిడెంట్ మన WWEతో సైన్ ఉన్నాడు, అంటే ఆల్రెడీ కాంట్రాక్ట్లో ఉన్నాడు మన కోడి రోడ్స్. బట్ నెక్స్ట్ కాంట్రాక్ట్ ఉంటుంది కదా,
ఆ కాంట్రాక్ట్ మన కోడి రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూతో ఒక లాస్ట్ కాంట్రాక్ట్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కాంట్రాక్ట్ అంటే అది ఒక్క సంవత్సరం ఉంటుంది ఏంది అంటే మీరు ఇప్పుడే కోడి రోడ్స్ రిటైర్మెంట్ అని ఈ టైప్ కొన్ని కామెంట్ వచ్చినాయి. అది ఇప్పుడే ఇక నెక్స్ట్ కాంట్రాక్ట్ అని చెప్పిండు బాస్. అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న కాంట్రాక్ట్ అయిపోవాలి, దాని తర్వాత ఇక కోడి రోడ్స్ నెక్స్ట్ కాంట్రాక్ట్ సైన్ చేస్తాడు మా డబ్ల్యూడబ్ల్యూతో న్యూ కాంట్రాక్ట్. అండ్ ఆ న్యూ కాంట్రాక్ట్ 2-3 సంవత్సరాలది కావచ్చు, 4 సంవత్సరాలది కావచ్చు, లేదా 5 సంవత్సరాలది కావచ్చు. ఎందుకంటే కోడి అక్కడ ఏమని చెప్పిండు, నెక్స్ట్ కాంట్రాక్ట్ అని చెప్పిండు. ఎగ్జాక్ట్గా ఏమైనా డేట్ టైం లైన్ ఏమైనా ఇచ్చిండో ఇయ్యలేదు. నెక్స్ట్ కాంట్రాక్ట్ డబ్ల్యూడబ్ల్యూతో లాస్ట్ ఉంటుందని చెప్పిండు. సో నెక్స్ట్ కాంట్రాక్ట్ అది 2-3 సంవత్సరాలది కావచ్చు, 5 సంవత్సరాలది కావచ్చు, చెప్పలేం కదా. అండ్ ఇంకోటి చెప్పని కోడి రోడ్స్ ఏమైనా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ ఈ ఇంటర్వ్యూలో అని కాదు, ఎక్కడైనా ఏమైనా చెప్పొచ్చు. నేను ఇంకో సంవత్సరందే కాంట్రాక్ట్ సైన్ చేస్తానేమో, లేదా 2 సంవత్సరాలు చెప్పొచ్చు. కానీ నెవర్ సే నెవర్. మీరు డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్ అయితే ఇది ఎప్పటికీ మీరు మర్చిపోకుండ్రి. ఇక్కడ నెవర్ సే నెవర్ ఉంటుంది. సో కోడి చెప్పనికి ఏం చెప్పినా సరే, నేను 1 సంవత్సరం కోసమే కాంట్రాక్ట్ సైన్ చేస్తానని చెప్పినా సరే, న్యూ కాంట్రాక్ట్ అది 2-3 సంవత్సరాలది కావచ్చు. సో అందుకనే కోడి రోడ్స్ ఏదో ఇక రిటైర్మెంట్ తీసుకుంటాడు చాలా తొందరగా అనుకోకుండ్రి. ఇంకా చాలా టైం ఉంది ఓపెన్లీ చెప్పాలంటే. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మళ్ళొకసారి మన జాన్ సీనా గురించి, సీఎం పంక్ గురించి అండ్ షేమస్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే చూడండి బాస్, ఫస్ట్ అయితే మన సీఎం పంక్ రీసెంట్లీ రాలో ఏమన్నాడో ఆ సెగ్మెంట్ అయితే నేను మన రా హైలైట్స్ వీడియోలో చాలా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఓకే, అండ్ అక్కడ మన సీఎం పంక్ ఏమని చెప్పిండు, ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో మన సీఎం పంక్ మంచి సూపర్ స్టార్స్తో ఫైట్ చేయడానికి రెడీ. అండ్ ఆ సూపర్ స్టార్స్లో షేమస్ పేరు చెప్పిండు. సో షేమస్ దానిపైన రెస్పాన్స్ ఇచ్చిండు బాస్. అండ్ షేమస్ ఏమని చెప్పిండు అంటే, ఓకే సీఎం పంక్తో ఫైట్ చేస్తే బాగానే ఉంటుంది. ఎందుకంటే సీఎం పంక్ ఏజ్ చూడండి, సీఎం పంక్ ఈ ఏజ్లో వరల్డ్ ఛాంపియన్ ఉన్నాడు. అండ్ ఇప్పుడు సీఎం పంక్ అండ్ నా ఏజ్తో అంటే మా ఇద్దరు ఏజ్తో కంపేర్ చేస్తే సీఎం పంక్ నాకన్నా 1 సంవత్సరం చిన్ననే. ఎస్, షేమస్ కన్నా మన సీఎం పంక్ 1 సంవత్సరం చిన్న అంట. అండ్ మన షేమస్ ఏమని చెప్పాడంటే, ఇప్పుడు సీఎం పంక్ మేబీ నాకంటే 1 సంవత్సరం చిన్న కావచ్చు. ఇప్పుడు ఇందాక నేను మాట్లాడుతూ ఏజ్ చూస్తే ఆల్మోస్ట్ సేమ్ ఉంది. బట్ ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్ డేట్ చూస్తే మన షేమసే కొంచెం చిన్నగా ఉన్నాడు, 10 months చిన్నగా ఉన్నాడు, 10 నెలలు చిన్న. మన సీఎం పంక్తో మన షేమసే కొంచెం చిన్నగా ఉన్నాడు ఏజ్లో. ఇక 10 months అంటే 1 సంవత్సరమే అనుకోండి. బట్ అక్కడ మన షేమస్ ఈ టైప్ చెప్పేసిండు. అండ్ ఇక్కడ మెయిన్ షేమస్ ఏం చెప్పాలనుకుంటా అంటే, ఇప్పుడు సీఎం పంక్ ఈ ఏజ్లో 47 ఏజ్లో సీఎం పంక్ అక్కడ ఛాంపియన్ ఉన్నాడు, బాగానే రిప్రజెంట్ చేస్తుండు. సో అలాంటిది నేను ఛాంపియన్ కాలేనా అంటే, నేను ఫైట్ చేయలేనా, నేను ఫైట్ చేస్తాను, నేను ఎంకలు అడుగు పెట్టాను అని ఈ టైప్లో షేమస్ మన సీఎం పంక్కి రెస్పాన్స్ ఇచ్చేసిండు. ఎందుకంటే రీసెంట్లీ సీఎం పంక్ షేమస్ పేరు చెప్పిండు అక్కడ. అండ్ అదే సెగ్మెంట్లో రీసెంట్లీ ఇదే రాలో మన సీఎం పంక్ జాన్ సీనా గురించి మాట్లాడిండు. అండ్ జాన్ సీనా గురించి మాట్లాడినప్పుడు ఏమని చెప్పిండు, హే జాన్ సీనా, నీకు 17 నుంచి 18 times ఛాంపియన్ కావాలని మనసులో ఉంటే నువ్వు రావచ్చు, ఫైట్ చేయొచ్చు, కమ్ గెట్ సమ్ అని చెప్పిండు కదా. సో అది ఒక టీజ్ కావచ్చు అంట. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ ఇప్పుడు వీళ్ళు కొన్ని మ్యాచెస్ కొన్ని ప్లాన్ చేస్తారు. డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ మొదటి క్రియేటివ్ టీం ఉంటుంది, వాళ్ళు కొన్ని ఐడియాస్ పిచ్ చేస్తారు. అండ్ అదే ఐడియాలో ఒక ఐడియా ఉందంట. అండ్ అది ఏంటంటే, జాన్ సీనా 18 times వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిస్తే ఎట్లుంటుంది అని ఈ టైప్లో ఒక ఐడియాలు అంటే బ్యాక్ స్టేజ్ డిస్కస్ చేసినారంట డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు. సో మీకు అర్థమవుతుందా, ఒక్కవేళ ఇప్పుడు వాళ్ళు ఆ ఐడియాకి సైడ్ లైన్ చేసినారా మేమేం చెప్పలేము. ఒకవేళ సైడ్ లైన్ చేస్తే మన జాన్ సీనా 18 times ఛాంపియన్షిప్ గెలవాడు. అండ్ ఒకవేళ వాళ్ళు అదే ఐడియాని పట్టుకొని నడిస్తే మాత్రం చెప్పలేమంట, జాన్ సీనా 18 times ఛాంపియన్ కావచ్చు. కానీ సెన్స్ చూస్తే చాలా తక్కువ ఉంటుంది, చాలా బేకార్ అయిపోతుంది. ఓపెన్లీ చెప్తున్నాను. ఇప్పుడు ఏదో జాన్ సీనా 18 times గెలిస్తే నాకు ప్రాబ్లం అని అంటలేను, గెలిస్తే మంచిదే. కానీ మీరు సీఎం పంక్కి చూడండి, సీఎం పంక్ ఇప్పుడిప్పుడే గెలిచిండు. అండ్ అలాంటిది ఇప్పుడు చాలా తొందరగా ఓడిపోయినా ఆ సీఎం పంక్ కోసం మంచిగా. ఎందుకంటే ఇంతకుముందు సీఎం పంక్ గెలిచినప్పుడు జస్ట్ 3 నిమిషాల కోసమే ఛాంపియన్ ఉండే సీఎం పంక్. ఎందుకంటే ఆ టైంలో సెత్ రాలిన్స్ క్యాషింగ్ చేసిండు. అండ్ ఇప్పుడు సీఎం పంక్ అంటే ఇప్పుడు టైటిల్ గెలిచిండు వరల్డ్ ఛాంపియన్షిప్. అండ్ ఇప్పుడు మళ్ళొకసారి చాలా తొందరగా ఓడిపోతే అది మంచిది కాదు. అండ్ అయినా సరే ఒక పెద్ద లాజిక్ చూస్తే అక్కడ మెయిన్ జాన్ సీనా వరల్డ్ ఛాంపియన్షిప్ కాదు, అంటే ఆల్రెడీ 17 times ఛాంపియన్ అయిపోయాడు, అది చాలా గ్రేట్. ఇప్పుడు జాన్ సీనా
ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిస్తేనే మంచి. ఎందుకంటే జాన్ సీనా కెరియర్లో ఎప్పుడు మన జాన్ సీనా ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలవలేదు, గ్రాండ్ స్లామ్ ఛాంపియనే కాలేదు. సో అందుకనే మన జాన్ సీనా వరల్డ్ ఛాంపియన్షిప్ సైడ్ కాకుండా మన డబ్ల్యూడబ్ల్యూ ఆ ఐడియా పట్టుకొని నడుస్తలేదా, నిజం చెప్తున్నాను, అది చాలా బేకార్ అయిపోతుంది. మెయిన్ ఏంటంటే మన జాన్ సీనా ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిచి డబ్ల్యూడబ్ల్యూలో గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోతేనే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బాస్. అండ్ రూమర్స్ అయితే ఉన్నాయి, డామినిక్ చాలాసార్లు టీజ్ చేసిండు, అంటే కావాలంటే వచ్చి నాతో ఫైట్ చేయొచ్చు ఆ ముసలోడు అని. ఈ టైప్లో జాన్ సీనా గురించి బ్యాడ్గా మాట్లాడిండు, ముసలోడు అని చెప్పిండు. సో అలాంటి టీజ్ అయితే ఉంది. సో జాన్ సీనా వస్తే డామినిక్ కావచ్చు, లేదంటే ఇప్పుడు సీఎం పంక్ టీజ్ని చూస్తే అండ్ డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ టాక్ని చూస్తే, ఒకవేళ వాళ్ళు అదే ఐడియా పట్టుకొని నడుస్తే ఇక మీకు తెలుసు ఇన్ ఫ్యూచర్లో ఏమవుతుందో. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో రీసెంట్లీ మన జేబీఎల్ మన మిస్టర్ మిక్మ్యాన్ గురించి మాట్లాడిండు. అండ్ మీకు తెలుసు మిస్టర్ మిక్మ్యాన్ది ఒక డాక్యుమెంటరీ వచ్చింది. అండ్ ఆ డాక్యుమెంటరీలో లేదా అంటే చాలా అంటే ఇప్పుడు మిస్టర్ మిక్మ్యాన్ గురించి వాళ్ళు కొంచెం అంటే ఓపెన్ చెప్పడానికి కొంచెం బ్యాడ్గా చూపించినారు ఆ డాక్యుమెంటరీలో. సో అందుకనే మన జేబీఎల్ ఏమని చెప్పిండంటే మిస్టర్ మిక్మ్యాన్ అంట ఒక బుక్ రాస్తుందంట. అండ్ ఆ బుక్లో అంటే ఆ బుక్ లాంచ్ అయినప్పుడు, ఆ బుక్ రిలీజ్ అయినప్పుడు అంట దాంట్లో చాలా ఉంటుందంట, అంటే చాలా సీక్రెట్స్ మనకి తెలుస్తాయి. ఎస్పెషల్లీ మన మిస్టర్ మిక్మ్యాన్ లైఫ్లో ఏమేమి జరిగిందో అండ్ ఆ కేస్ గురించి మేబీ కొన్ని ఇంకేమైనా తెలిసినా తెలియవచ్చు. సో చూద్దాం, మిస్టర్ మిక్మ్యాన్ బుక్ వచ్చినప్పుడు ఇంకా చాలా తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు కొంతమంది ఒకటి అడిగినారు, అసలు ఈ లోగన్ పాల్ స్టార్టింగ్లో సీఎం పంక్ సైడ్ వచ్చిండు, అంటే సీఎం పంక్ హెల్ప్ చేసినట్టు చేసిండు, దెబ్బలు తిన్నాడు. అండ్ లోగన్ పాల్ షో ఎండింగ్లో ఏంది మన పాల్ హేమన్ సైడ్ వచ్చేసిండు అని ఈ టైంలో కొంతమంది అడిగినారు. సో చూడండి, మీరు మన ఛానల్లో యాక్టివ్ ఉంటారంటే మీకు తెలిసి ఉంటుంది మా లోగన్ పాల్ వస్తాడని, అంటే వార్ గేమ్స్లో ఫైట్ చేస్తాడని నేను మీ అందరికి ముందే ఈ రూమర్ గురించి చెప్పినాను. బట్ మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెం దాన్ని విచిత్రంగా బుక్ చేసింది. బట్ కరెక్ట్గా రూమర్ ప్రకారం చూస్తే వార్ గేమ్స్ మ్యాచ్ కోసం వచ్చిండు మన లోగన్ పాల్. అండ్ ఇంకోటి ఏంటంటే లోగన్ పాల్ ఫస్ట్ రాగానే ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తా అన్నట్టు వచ్చింది కదా. సో ఇప్పుడు ఏంటంటే లోగన్ పాల్ స్టోరీ లైన్కి ఏ టైప్ చూపిస్తారంటే సీఎం పంక్తో ప్రాబ్లం ఉంది. సో అందుకని ఇలా సైడ్ వచ్చేసిండు, పాల్ హేమన్ సైడ్ వార్ గేమ్స్ మ్యాచ్లో ఫైట్ చేస్తాడు. అండ్ దాని తర్వాత సీఎం పంక్తో మేబీ ఇన్ ఫ్యూచర్లో ఏమైనా ఫ్యూడ్ కంటిన్యూ చేసినా చేయొచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే మెయిన్ వార్ గేమ్స్ మ్యాచ్ కోసమే లోగన్ పాల్కి వెళ్ళి తీసుకొచ్చినారని ఇలాంటి ఒక కన్ఫామ్గా ఒక రూమర్ అయితే ఒక అప్డేట్ అయితే మన దగ్గర వచ్చేసింది బాస్. ఓకే, అండ్ ఇప్పుడు వార్ గేమ్స్ మ్యాచ్ అంటే మీరు వార్ గేమ్స్ మ్యాచ్ పోస్టర్ ఆల్రెడీ చూసినట్టున్నారు. ఇది చూడండి, ఇది అఫీషియల్ పోస్టర్. మేబీ ఇంకా ఏమైనా పోస్టర్స్ రావచ్చు. బట్ ఇక్కడ వీళ్ళు బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ అండ్ పాల్ హేమన్ అయితే ఒక గోడ్, ఒక లెజెండ్. ఓకే, బట్ ఇక్కడ బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్కి వీళ్ళు చాలా హైలైట్ చేస్తున్నారు పోస్టర్లో. అండ్ ఈ పోస్టర్ రాగానే ఫ్యాన్స్ రియాక్షన్ ఏమో తెలుసా, ఫ్యాన్స్ చాలా బ్యాడ్గా రియాక్షన్ ఇస్తున్నారు. కావాలంటే మీరు ఈ మీమ్ చూడండి, ఫ్యాన్స్ ఈ టైప్లో ఎక్కిరిస్తున్నారు. అండ్ అంతేకాదు ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే ఇంకా బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ ఆ లెవెల్లోనే రాలేదు మొత్తం ఒక సపరేట్గా పోస్టర్లో కనిపించడానికి. సో ఓపెన్ చెప్పాలంటే డబ్ల్యూడబ్ల్యూ కావాలని వీళ్ళకి పుష్ ఇచ్చి ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. బట్ డబ్ల్యూడబ్ల్యూ చాలా తొందరపడుతుంది, చాలా తొందరపడుతుంది. దానివల్ల చాలా నెగటివ్ రియాక్షన్ వస్తుంది. లైక్ ఇప్పుడు కోడీ రోడ్స్ విషయంలో చూడండి, మీరు స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ అని అడుగుతుంటారు కదా. నేను ఈ మధ్య నేను వ్యూవర్షిప్ చెప్పడం మానేసినాను. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో రా స్మాక్ డౌన్ మొత్తం నెట్ఫ్లిక్స్ పైన వస్తుంది. అండ్ ఆల కంట్రీలో రా ఏమో నెట్ఫ్లిక్స్ పైన వస్తుంది, అండ్ స్మాక్ డౌన్ ఏమో యూఎస్ఏ నెట్వర్క్ పైన వస్తుంది. సో దానివల్ల మొత్తం గడబడం. అందుకనే నేను ఈ వ్యూవర్షిప్ గురించి చెప్పడం మానేసినాను. బట్ ఈసారి స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ చూడండి, మీరు ఎంత లోయెస్ట్ వ్యూవర్షిప్ వచ్చిందంటే నిజంగా అంటే చాలా బేకార్, మొత్తం హిస్టరీలో చాలా బేకార్గా వచ్చాయన్నమాట. 1 మిలియన్ బి రాలేదు, చాలా తక్కువ. మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన చాలా తక్కువ వచ్చింది. అండ్ ఇప్పుడు అందుకనే ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ట్రిపుల్ హెచ్కి ఇప్పుడైనా అర్థం కావాలి. ఇంకా ట్రిపుల్ హెచ్ ఇన్ ఫ్యూచర్లో ఇన్ రింగ్ యాక్షన్లో కనిపించవచ్చు. మరోసారి ట్రిపుల్ హెచ్ ఇన్ రింగ్ యాక్షన్లో ఫైట్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి, ఇలాంటి టాక్ వచ్చింది ఒకటి. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ట్రిపుల్ హెచ్ ప్రెజెంట్ ఉన్న సూపర్ స్టార్స్ కరెక్ట్గా బుక్ చేస్తే కనీసం ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్ ఫ్యూడ్, ఇలా ఫ్యూడ్ బుక్ చేసినప్పుడు లేదా పాత ఇలా లెగసీ హిస్టరీ ఉంది కదా, ఆ హిస్టరీ చూపించాలి, నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళిపోవాలి. సో అప్పుడు ఎందుకు రాదు వ్యూవర్షిప్ కంపల్సరీ వస్తుంది. కానీ వీళ్ళు సరిగ్గా బుక్ చేయడం లేదు. 1 మిలియన్ బి రాలేదు. కోడీ రోడ్స్కి బిగ్గెస్ట్ బేబీ ఫేస్ అంటారు, అలాంటిది అలా బిగ్గెస్ట్ బేబీ ఫేస్ ఉన్న షోలోనే వ్యూవర్షిప్ 1 మిలియన్ బి రాలేదు. సో అందుకని ఇప్పుడు ఫ్యాన్స్ డిమాండ్ ఏంటంటే
రోమన్ రేన్స్కి మీరు మళ్ళొకసారి ఛాంపియన్ చేసేయండి, అదే బెస్ట్. ఇంతకుముందు లాక్డౌన్ టైంలో డబ్ల్యూడబ్ల్యూ మొత్తం సర్వనాశనం అవుతున్నప్పుడు ఆ టైంలో కొంచెం మా డ్రూ మ్యాకింటైర్ కష్టపడ్డాడు, కరెక్టే. బట్ ఆ టైంలో అయినా డబ్ల్యూడబ్ల్యూ చాలా డౌన్ ఫాల్ నడుస్తున్నప్పుడు ఆ టైంలో డబ్ల్యూడబ్ల్యూ కాపాడింది ఎవరు? రోమన్ రేన్స్. హీల్ టర్న్ చేసి రిటర్న్ చేసిండు రోమన్ రేన్స్, ట్రైబల్ షిప్ క్యారెక్టర్లో వచ్చిండు. దాని తర్వాత డబ్ల్యూడబ్ల్యూ నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయింది. సో అందుకని ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూ ఒక డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయిపోయింది, రోజు రోజుకి డబ్ల్యూడబ్ల్యూ బేకార్ అయిపోతుంది. సో ఇప్పుడైనా కొంచెం అర్థం చేసుకొని మీరు రోమన్ రేన్స్ కరెక్ట్గా పుష్ చేయండి, రోమన్ రేన్స్కి మీరు ఛాంపియన్ చేసేయండి. మళ్ళొకసారి రోమన్ రేన్స్ ఛాంపియన్ అయిపోతే అప్పుడు చూడండి మీరు డబ్ల్యూడబ్ల్యూ షో ఏ లెవెల్లో నడుస్తుందో. ఇప్పుడు స్మాక్ డౌన్ షో మంచి నడుస్తుంది కదా. సో స్మాక్ డౌన్ షోలో రోమన్ రేన్స్ ఛాంపియన్ చేసి అంటే అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ చేస్తే అప్పుడు మీరు చూడండి స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ ఏ లెవెల్లో వెళ్ళిపోతుందో. లేదంటే రోమన్ రేన్స్ కనీసం వరల్డ్ ఛాంపియన్ చేయండి, సీఎం పంక్తో ఫైట్ చేయించి లేదా బ్రామ్ బ్రేకర్తో ఏదో ఒకటి చేసి మన రోమన్ రేన్స్ ఛాంపియన్ చాలా తొందరగా అయిపోతుంది మంచి. ఇప్పుడు నేను బ్రామ్ బ్రేకర్ ఎందుకన్నా అంటే బ్రామ్ బ్రేకర్ బి ఇన్ ఫ్యూచర్లో ఛాంపియన్షిప్ గెలుస్తాడని ఇలాంటి టాక్ బి ఉంది. సో అందుకని ఇక రోమన్ రేన్స్ ఛాంపియన్ అయిపోతేనే మంచిదని ఫ్యాన్స్ ఒక టాక్ అనేది స్టార్ట్ అయిపోయింది, ఫ్యాన్స్ డిమాండ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఫ్యాన్స్ మళ్ళొకసారి ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్కి ఛాంపియన్లా చూడాలనుకుంటున్నారు. సో మీరు చూడాలనుకుంటున్నారు లేదా మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.